సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇదివరకు కాంట్రాక్టులు చేసేవాడినండి. నాది బేసిక్గా విశాఖపట్నం. అది విశాఖపట్నం అంటున్నారు కాబట్టి మీ వైజాగ్కి సంబంధించిందే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన ఒక ప్రశ్న, గూగుల్ డేటా సెంటర్. ఇది వైజాగ్కి వరమా శాపమా? యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఆనాడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ఆశయంతో పెట్టారో ఆయన ఇవాళ కనుక బతుకున్నా లేకపోతే చూసినా సరే ఎంతో 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 సంతోషించేవాడు ఆయన హృదయం. ఎందుకంటే తను అందరికీ చెప్తూ ఉండేవారు, రామారావు గారు కూడా అందరినీ చదువుకోండి బాగా జ్ఞానం సంపాదించని చెప్పేవారు. ఇవాళ తన మనవడు చదువుకుని 2 సంవత్సరాలు దాదాపు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి నాలెడ్జ్ సంపాదించి, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసి నాలెడ్జ్ సంపాదించి మన రాష్ట్రానికి వచ్చి మినిస్టర్ చేసి ఇప్పుడు ఆ కనెక్షన్స్ తోట నుండి దేంతో అనవండి శుభ్రంగా తను పెద్ద డేటా సెంటర్ని తీసుకొచ్చాడు, గూగుల్ డేటా సెంటర్ని. అది విశాఖపట్నం వాసిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు చూస్తే అక్కడ ఆ లొకేషన్, ది బ్యూటిఫుల్ లొకేషన్, బెస్ట్ ఎవర్. ఎందుకంటున్నారంటే మీరు చెప్పిన తర్లువాడ, ఆనందపురం ఈ రెండు ఎలా ఉన్నాయంటే, తర్లువాడకి ఉత్తరం వైపునేమో గోస్తని నది ఉంటుంది. గోస్తని అది మ్యాటర్ ఆఫ్ 2 km గోస్తని నది. ఈస్ట్లోనేమో సముద్రం ఉంటుంది, వెస్ట్లోనేమో మన పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే వెళుతుందో అది ఉంటుంది. పోలవరం కాలువ వెళ్తుంది కదా, లెఫ్ట్ కెనాల్ ఏదైతే వెళ్తుందో అది వెళ్తుంది. అది అక్కడి నుంచి విజయనగరం దాకా వెళ్ళిపోద్ది, చివరికి వెళ్తుంది అది. సో అది కూడా అక్కడ దగ్గరలో తగులుతుంది. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే, కుడి చేతి వైపున ఏముంటుందంటే, దట్ ఈజ్ సౌత్ సైడ్ ఏముందంటే గంభీరం గడ్డ అని ఒకటి ఉంది మాకు. గంభీరం చిన్న రిజర్వాయర్ ఉంది. వీళ్ళు ఏదో చెప్తున్నారు కదా జనం, ఏది వేడి అది ఇదని, ఎక్కడి నుంచైనా తను వాటర్ తెచ్చుకోగలడు. ఎవరు? కంపెనీ వాళ్ళు వాటర్ తెచ్చుకోగలడు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు, అవసరం అయితే మీరు చూసారో లేదో స్టీల్ ప్లాంట్కి 2 రిజర్వాయర్లు ఉన్నాయి వాళ్ళ. మరి స్టీల్ ప్లాంట్ కూడా సేమ్ వాటర్ కన్జ్యూమ్ అవుతుందిగా. స్టీల్ ప్లాంట్ అంత తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకుంటున్నారా? స్టీల్ ప్లాంట్ కోసం ఆయన 2 రిజర్వాయర్లు కట్టారు. ఈ మధ్యన ఇంకొక రిజర్వాయర్ కట్టారు. అట్లాంటి రిజర్వాయర్ పెట్టుకుంటాడండి అవసరమైతే. దానికి పెద్ద విషయం ఏం కాదే కదా ఒక రిజర్వాయర్ పెట్టుకోవటం. రిజర్వాయర్ ఎప్పుడైతే పెట్టారో చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నిటి కూడా వాటర్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండి. అక్కడ పెట్టడం వల్ల ఒకటి, సౌత్ ఈస్ట్ ఏషియాకి కేబుల్ అట్నుంచి వస్తుంది కాబట్టి, సింగపూర్ నుంచి కేబుల్ వస్తుంది కాబట్టి, ఆ కేబుల్ విశాఖపట్నంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది అనువైన ప్రదేశం కదా. అది ఈ కేబుల్ అనేది ఎప్పుడో 20 years బ్యాక్ ప్లాన్ చేశారు ఒకసారి. ఎప్పుడంటే అప్పుడు శాటిలైట్లు లేవు మనకి. శాటిలైట్ లేని రోజుల్లోనే ప్లాన్ చేశారు. కానీ ఆ తప్పకుండా శాటిలైట్ వచ్చేప్పటికి ఇక ఆ కేబుల్ విరమించుకున్నారు. ఎందుకంటే ఇదివరకు మనకి టెలిఫోన్లు కేబుల్ ద్వారానే పనిచేసాయి. ఏది ఇంటర్నేషనల్ కాల్స్ కూడా కేబుల్ ద్వారానే పనిచేసాయి. ఇవన్నీ కాకుండా అండి, చంద్రబాబు గారు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ తెలియదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. కరెంటు పోయిందండి. కరెంటు మీ అందరూ తెలుసు, సిటీలో 1 week or 10 daysలో మొత్తం సిటీకి ఇచ్చారు. ఏదైతే కంప్యూటర్ కంపెనీలు ఉన్నాయో మధురవాడ సైడ్ కొండల మీద, వాటికి కొంచెం లేట్ అయింది. లేట్ అయిపోయి వాళ్ళు ఏం చేశారు, కొంచెం రాజమండ్రి అని హైదరాబాద్ అని వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి మొత్తం వాళ్ళు వర్క్ చేసుకున్నారు. అది చూసి ఆయన వెంటనే వరల్డ్ బ్యాంక్ తోటి అండర్గ్రౌండ్ కేబుల్ వేయించారండి. ఆయన అండర్గ్రౌండ్ కేబుల్కి శాంక్షన్ తీసుకుని 1000 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ కేబుల్ ఇప్పుడు ఏది మొత్తం విశాఖపట్నాన్ని మొత్తం ఇట్లాంటి తుఫాన్లు పద్దాకు వస్తుంటే సేమ్ కరెంట్ ప్రాబ్లం కంటిన్యూస్ మనకి. అందుకని చెప్పి ఇప్పుడు విశాఖపట్నంలో పవర్ లైన్స్ అండర్గ్రౌండ్లో ఉన్నాయి. మెయిన్ పవర్ ఎలక్ట్రికల్ లైన్స్, పవర్ లైన్స్ అండర్గ్రౌండ్ కేబుల్ వేయించారు ఇప్పుడు. అంటే 1 షార్ట్ వైల్లో అది రన్నింగ్లోకి వచ్చేస్తాయి. మరి అంత ముందు చూపుతో ఆయన డెవలప్ చేస్తే ఎవడో అంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు డెవలప్ చేయలేదని. ఏం డెవలప్ చేయలేదంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ నారా లోకేష్ గారు లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించి స్టేజ్కి వెళ్ళాడు. వాళ్ళ తాతగారు నిజంగా ఎంత సంతోషిస్తాడంటారు? ఇమాజిన్ చేయండి, వాళ్ళ తాతగారు ఉంటే నిజంగా ఎంతో ఆయన పెట్టిన పార్టీకి ఆయన న్యాయం చేశాడు లోకేష్ గారు కూడా. అండ్ యూత్కు నేను చెప్పే చిన్న వర్డ్ ఏంటంటే, ఐ రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, యూత్ మీరు కంపల్సరీ సివిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమవుతున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోకేష్ మన ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. నేషనల్ లెవెల్ కాదు ఆయన మాట్లాడేది, ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. అన్ని కంపెనీలన్నీ వచ్చాయి. మనం సివిక్ సెన్స్ తోటి ఉండాలి. పర్టికులర్లీ యూత్
మీరు సివిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఫారెన్లో అవి చూసే మనం వాళ్ళు డెవలప్డ్ అనుకుంటాం. ఈ రెండు కనుక మనం డెవలప్ చేస్తే, మీ యూత్ కనుక డెవలప్ చేస్తే ఖచ్చితంగా మనం కూడా చాలా నెంబర్ 1 స్టేజ్కి మనం కూడా వెళ్తాం. అండ్ రోడ్ సెన్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఇన్ని చెప్తున్నారు సార్, ఇన్ని డెవలప్ ఆ వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోతుంది, హీట్ వేవ్ పెరిగిపోతుంది అంటున్నారు. ద మ్యాటర్ ఆఫ్ 0.1 TMC, 0.12 అంటే 0.126 TMC నీళ్ళు అయితే సరిపోతుంది అంటున్నారు. ఇది మ్యాటర్ ఆఫ్ 1 TMC వాటర్ కూడా కాదు. మరి దీనికే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ దాన్ని మాట తిప్పి మేమే తీసుకొచ్చాము దాన్ని అని చెప్పి వాళ్ళు దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు పొలిటికల్ డ్రామా అండి, వాళ్ళకి ఏమి తెలీదు, ఏమీ చేయలేరు కాబట్టి పక్కోడు చేసిందని వాళ్ళు కానీ చెప్పుకుంటాం, వాళ్ళకి అలవాటు ఎప్పుడైనా సరే. అవన్నీ కాదండి, పక్కన సముద్రం ఎంత దూరం ఉందంటే కదా, 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు డైరెక్ట్గా వెళ్తే సముద్రంలోకి పెట్టుకుంటారు, అక్కడి నుంచి కనెక్షన్ పెడతాడు. వాటర్ ప్రాబ్లం లేదండి అసలు. విశాఖపట్నం వాటర్ ప్రాబ్లం ఏంటండి? వాటర్ ప్రాబ్లాన్ని చంద్రబాబు గారు ఏనాడో గుర్తించాడు 2000లోనే. ఏలేరు కాలువ అని మీకు గుర్తుంటుంది. ఏలేరు కాలువ అనేది సబ్బం హరి గారు అప్పుడు మేయరు, వాళ్ళకు కూడా తెలియదు వాటర్ ప్రాబ్లం వస్తుంది విశాఖపట్నానికి అని. ఈయన ముందు చూపుతోటి ఏలేరు కాలువను రాజమండ్రి నుంచి విశాఖపట్నం 180 కిలోమీటర్లు అండి కాలువ వేయించాడు ఆయన. కాలువ వేయించాడండి. ఇప్పుడు ఏలేరు కాలువ మీద నడుస్తుంది విశాఖపట్నం వాటర్ అంతా. డ్రింకింగ్ వాటర్ వాళ్ళు విశాఖపట్నానికి ఏలేరు కాలువ లేకపోతే అసలు గందరగోళమే విశాఖపట్నం. ఎంతో ముందు చూపున్న చంద్రబాబు గారు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే ముందు చూపుతోటి ఆయన వేయించాడు వేలేరు కాలువ. ఇవాళ అంటే పోలవరం వస్తుంది కాబట్టి సఫిషియెంట్ వాటర్, అబండెంట్ వాటర్ ఉంటుంది. 20 ఏళ్ల క్రితమే ఆయన విజన్ గురించి చెబుతున్నారు. అసలు ఇప్పుడు ఆయన పట్టుకొని, అంత వయసులో ఆయన పట్టుకొని విజన్ లేదు, విస్తరాకులు కట్టాలేదు ఆయనకి అని చెప్పి వైసీపీ నాయకులు అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఆ మాట? అసలు కొన్ని అసహ్యమైన పాటలు సార్, వినలేము. వాళ్ళ గురించి మాట్లాడటం కూడా మనకి అసహ్యం నా దృష్టిలో అయితే. అసలు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు సార్. వాళ్ళు వేస్ట్ బ్యాచ్ అసలు ఎంత వాళ్ళు వేస్ట్ బ్యాచ్. ఓకే సార్, ఇక్కడ చూస్తే కనుక మీరు యాజ్ ఎ వైజాగ్ వాసిగా ఇప్పుడు అక్కడ ఉన్న గుడివాడ అమర్నాథ్ ఆయన గురించి తెలిసే ఉంటుంది, మాజీ ఐటీ మినిస్టర్. ఆయన చెప్తుంది ఏంటంటే కనుక అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చింది మేమైతే కనుక క్రెడిట్ కొట్టేస్తుంది చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళు క్రెడిట్ కొట్టేస్తున్నారు, వీళ్ళు డేటా చోరీ వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న వాదన. మరి దాన్ని కరెక్టే అనుకోవాలంటారా? ఎందుకు వాళ్ళ నాయకుడే మొన్న చెప్పాడు కదండి, వాళ్ళు ఎవడో పిచ్చోడు ఏదో వాక్కుంటే నాకు సంబంధం లేదని చెప్పాడు కదా ఆయన. వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా, ఆయన సంబంధం ఆయనే చెప్పించాడు కదా, వాడెవడో పిచ్చోడు ఏదో మాట్లాడితే నాకు సంబంధం ఏం లేదని. అట్లా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారండి, ఏమీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర దమ్ము లేదండి, ఏమీ లేదండి. వాళ్ళు ఏమి చూసిన పనులు చేసేవాళ్ళు కాదు, ఎవడో చేసిందని పక్కలో వేసేసుకుందామని ప్రయత్నం చేస్తుంటారు. అది సార్ ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నాను సార్, పొలిటికల్ కాదు కానీ నారా లొకేషన్ కనుక మనం ముందు పెట్టుకుంటే దడ పుట్టిస్తున్నాడండి. వాళ్ళు పక్క రాష్ట్రాలు వణుకుతున్నాయి సార్. ఇప్పుడు నోరు మెదమ్మనండి ఎవడైనా చూద్దాం, వెంటనే రియాక్ట్ అయ్యాడో లేదా. ఏంటి ఇక్కడ డీకే శివకుమార్ గారు ఏమైపోయాడు, మళ్ళీ నోరు మాటలు రావిక. ఎవరు మాట్లాడినా సరే నారా లోకేష్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడండి. యూత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యంగా ఉండొద్దు. మీరు ధైర్యాన్ని కోల్పోమాకండి. ఖచ్చితంగా యూ హ్యావ్ నారా లోకేష్, అది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే కనుక నిన్న వచ్చిన ఒక చిన్న లీడ్ సార్, ఒక జూమ్ మీటింగ్లోనే నిప్పాన్ ఆర్ఎస్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ని వైజాగ్ రావడానికి ఒప్పించడంలో అసలు అంత పెద్ద ప్రాజెక్టు కేంద్రాన్ని ఒప్పించి వైజాగ్ని తీసుకొస్తున్నారంటే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏదైతే కనుక ఇప్పుడు తీసుకొస్తున్న దానికి ఈ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే వైజాగ్ స్టీల్ని ప్రైవేట్ పరం చేయడానికి ఆర్ఎస్ఆర్ మెటల్ని ఇక్కడ దింపుతున్నారంటూ మళ్ళీ కొత్త ప్రచారాన్ని తెరలేపారు. ఎలా చూడాలంటారు? ఇది నిజమే అనుకోవాలంటారా? ఇది 100% నిజమండి. మిత్తల్ కంపెనీ రావడం అనేది 100% పక్కా. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ వాళ్ళు ఏదైనా 2-3 కాంప్లికేషన్స్ ఏదో పెడితే కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్లియర్ చేశారు. ఈయన అమ్ములోడు కాదండి, నారా లోకేష్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ అండి. ఆయన ఒక పెద్ద గొప్పవాడు. అసలు మనం ఏంటంటే ఇంకో చిన్న విషయం చెప్తాం, మీరు ఏమనుకోనంటే అసలు మీ పుట్టుక నా పుట్టుక చంద్రబాబు గారి పుట్టుక అందరి పుట్టుక వేరండి. నారా లోకేష్ వేరండి. ఆయన పుట్టినప్పుడే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి అండి, 100 కోట్లకి అధిపతి అండి. అట్లాంటి వాడు రోడ్డు మీద నడిచి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళ ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాడండి. అండ్ ఆల్సో ఆయన కృతజ్ఞతాభావం ఇంకోటి చెప్తాను, మనీ బని చెప్పింది. తెలుగు సినిమాలో పాట ఉండేది, అందరి కోసం ఒక్కడి నిలిచి ఒక్కడి కోసం అందరు కలిసి అనేదో పాట ఉండేది. అదే రీతిలో వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారని చెప్పి మన అందరం బయటకు వచ్చారు, యూరోప్లో కానీ వరల్డ్ వైడ్గా బయటకు వచ్చారనేది అన్ని బయటకు వచ్చారని కృతజ్ఞతతో ఆయన ఏమన్నా తెలుసా, మీకోసం ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి ఆయన అందుకని 20 లక్షల ఉద్యోగాలను టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన.
20 లక్షల ఉద్యోగాలు పాసిబుల్ మీరు చెప్పండి, 20 లక్షల ఉద్యోగాలు అనేది ఈ టర్మ్లో పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? టర్మ్ అవసరం లేదు సార్. టర్మ్ ఏముంది, మనం ఎప్పుడు ఉంటాడు ఇక. నారా లోకేష్ ఓడిపోవటం లేదు ఇక. మీరు ఆ మాట అంటున్నారు, 2029 నాదే అధికారం, నేను వస్తే కనుక రప్పనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే అసలుకి అన్ని కళ ఎవడైనా కంటాడు కదండి. కళ ఎప్పుడూ కంటానే ఉంటాడు. మానవుడు అనేవాడు కళ కంటానే ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి సాధిస్తాను అనుకుంటానే ఉంటాడు. వాడు సాధించడానికి మంచి గోల్స్ పెట్టుకోవాలి, మంచి ప్రవర్తన కావాలి. ప్రవర్తన ఎక్కడుంది? అందరినీ బూతులు తిట్టుకోవటమేగా. ఆయన వెళ్ళిపోయాడు, నిన్న మొన్న జైలుకి వెళ్ళాను. రీసెంట్గా కూడా ఆయన పెద్ద ఆయన మాట్లాడటం ఎంత తప్పు అయినా. ఏదో జప్పు జరిగాడు అనుకోండి, జరిగితే మాట అనొచ్చా? అసలు ఎవరిని మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని మాట్లాడితే చంద్రబాబు గారు అంటే నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్, నువ్వు నేను కాదు కదా. ఆయన పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, చాలా తప్పు కదండి. అసలు మనం వినగలేము, వినలేము. అసలు సామాన్య మానవుడు వినలేడు. 15 నెలల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది పూర్తిగా. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది వైసీపీ నాయకులు ఒక ప్రొజెక్షన్ అయితే చేస్తున్నారు. అది నిజమే అనుకోవాలంటారా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కానే కాదండి. అది వాళ్ళు అట్లా అనుకుంటూ ఉంటారు. అది కామను. దాని గురించి మనం పడుచుకోవడం వదిలేయటమే. ఉంది కంప్లీట్గా వదిలేయండి సార్. వదిలేస్తే చాలు. మీలాంటి వాళ్ళందరూ వాళ్ళ గురించి ప్రస్తావించకుండా ఉంటే బెటర్ అసలు చెప్పాలంటే. వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళు ఎప్పుడో గాలిలో కలిసిపోయిన బ్యాచ్ అదంతా. వాళ్ళు అలాగే కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు మొన్న కూడా వాళ్ళు ఎవరో మనం చెప్తే 30 సంవత్సరాలకు సరిపడి వీళ్ళు తప్పులు చేశారు. 30 సంవత్సరాల పరిపాలన కాదు, 30 సంవత్సరాలకి వీళ్ళని మర్చిపోకుండా తప్పులు చేశారు. అవన్నీ 30 సంవత్సరాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళకి వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు. వారి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. సరే, ఈ 15 నెలల కాలంలో మరి కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు చేరువైంది అనుకోవచ్చు అంటారా, లేదంటే దూరమైంది అనుకోవాలంటారా? ప్రజలకు చేరువైందండి, అందులో డౌట్ లేదు. ఇంకా ఇక కొంచెం 1 or 2 ఆస్పెక్ట్స్లో కొంచెం వెనుకగా ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే చంద్రబాబు గారి మీద కొంచెం అందరూ ఆశించింది ఏంటంటే, ఈ పర్టికులర్లీ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ధోరణిలో గట్టిగా ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కువ తీసుకోలేదని చెప్పి భావంతో వీళ్ళు ఉన్నారు. బట్ స్లోగా అది జరుగుతుంది అనుకుంటాం. మనం జరగదని అనుకోలేం. కానీ బట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది బాధితుడు కదా, అందుకోసం జరుగుతుంది. మనం తొందరపడకూడదు. అయితే ఇవాళ వాళ్ళిద్దరూ ఎంత కష్టపడుతున్నారు మీకేం తెలుసు? మన పిల్లలు చూసుకోవాలి వాళ్ళిద్దరు. ఎందుకంటే 1-2 సంవత్సరాలు ఆగండి, ఎంతమంది ఉద్యోగాలు వస్తాయో చూడండి. అన్నీ గ్రౌండ్ అవుతాయి, ఎక్కడికి పోవు. వీళ్ళు చేసుకున్న ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉన్నాయండి. అన్నీ ఉత్తిన తమాషా కాదు. ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తోటి వీళ్ళు సఖ్యతగా ఉన్నారు కదా. బాగా ఇండియన్ గవర్నమెంట్తోనే నేషనల్ గవర్నమెంట్తో సఖ్యతగా ఉన్నారు కాబట్టి అన్ని గ్రౌండ్ అవడానికి వైడ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ సార్. 100% పక్కా వీళ్ళు గ్యారంటీగా చేస్తారు.